బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ క్వాష్ పిటిషన్లపై విచారణ జూన్ 16కు వాయిదా వేసింది హైకోర్టు. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్రమ మైనింగ్ కేసులో తనకు క్లీన్ చిట్ ఇవ్వాలని కోరారు. అయితే సుప్రీంకోర్టులోనూ కాకానికి ఊరట లభించలేదు. తనపై కేసులు లేవంటూ తమను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నం చేశారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. కాకానికి అన్ని దారులు మూసుకుపోయాయని, విచారణకు హాజరు కావాల్సిందే అని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ఆయనకు లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. కాకాని కోసం 7 ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. ఆయన శ్రీలంకలో తలదాచుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ సమాచారం నిర్ధారించుకున్న తర్వాత శ్రీలంక వెళ్లడానికి పోలీసులు రెడీ అవుతున్నారు. అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ప్రసన్న, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఏదైతే అక్రమ మైనింగ్ చేశారంటూ ఏదైతే నెల్లూరు జిల్లాలో అరుదుగా దొరికేటువంటి క్వార్జీ తెల్లరాయి ఏదైతే ఉందో దాంట్లో దాదాపుగా 250 కోట్ల మేర ఈ యొక్క క్వార్జీని కూడా తరలించి క్యాచ్ చేసుకున్నారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో అక్కడ అధికారులు కూడా, విచారణ అధికారులు, ఇటు మైనింగ్ అధికారులు విచారణ చేసి ఆ విచారణ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు, ఏడీ బాలాజీ నాయక్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పొదలకూరు పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. ఈ కేసు నమోదైనప్పటి నుంచి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు హాజరు కావాలని 3 సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే 3 సార్లు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి యొక్క విచారణకైతే హాజరు కాలేదు. హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది కాకాని గోవర్ధన్ రెడ్డి. అయితే హైకోర్టులో అక్కడ బెయిల్ డిస్మిస్ చేయటము, అదేవిధంగా క్వాష్ పిటిషన్ను జూన్ 16కి వాయిదా వేయడంతో కాకాని గోవర్ధన్ రెడ్డి సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో నేను ఇక్కడ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు, ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పి నాకు క్లీన్ చిట్ ఇవ్వాలని చెప్పి కూడా ఇటు సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టులో నిన్న జరిగినటువంటి వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి కూడా ఈ యొక్క బెయిల్ కూడా ఇటు నిరాకరించడం జరిగింది. అయితే ఏదైతే లాయరు, న్యాయవాది ఏదైతే చెప్పినటువంటి క్లీన్ చిట్ ఇవ్వాలని కోరినటువంటి నేపథ్యంలో అయితే న్యాయవాది ప్రభుత్వం తరపున విన్నటువంటి న్యాయవాది చెప్పినటువంటి ఏదైతే ఆ పిటిషన్కి సంబంధించి ఎలాంటి కేసులు లేవని చెప్పి కూడా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాది చెప్పడంతో అయితే ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయస్థానానికి ఏదైతే 2024లో జరిగినటువంటి ఎలక్షన్ అఫిడవిట్ ఏదైతే ఉందో దాంట్లో కేసులు కూడా ఉన్నట్లుగా చూపించడంతో ఇటు సుప్రీంకోర్టు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి పైన కూడా మండిపడడం కూడా జరిగింది. అయితే సుప్రీంకోర్టులో కూడా ఇటు చుక్కాదరవడంతో ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకి ఖచ్చితంగా హాజరవ్వాల్సిందేనని చెప్పి కూడా ఇటు పోలీసు వర్గాల నుంచి కూడా సమాచారం తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆచూకీ కోసం పలు ప్రాంతాల్లో కూడా, వివిధ రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆచూకీ అయితే పోలీసులు అయితే తెలుసుకోలేకున్నారు. మరోపక్క నోటీసులు ఇచ్చినా ఆయన ఆ యొక్క విచారణకు హాజరు కాకపోవడం, దాంతోపాటుగా కాకానితో పాటు మరో కొంతమందికి కూడా ఈ యొక్క నోటీసులు జారీ చేసి వారిపైన కూడా విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఏదైతే రుస్తుం మైన్ పొదలకూరు, వరదాపురం వద్ద ఉన్నటువంటి రుస్తుం మైన్స్లో భారీగా ఈ యొక్క క్వార్జీ తరలింపు జరిగారని చెప్పి, అదేవిధంగా మొదటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారమే కాకాని గోవర్ధన్ రెడ్డి పైన A4గా కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆ యొక్క దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి గిరిజనులను బెదిరించినట్లుగా కూడా SC ST అట్రాసిటీ కేసు కూడా ఆ యొక్క కాకాని గోవర్ధన్ మీద నమోదవడంతో పాటుగా దాంతోపాటుగా జిల్లాలోనే పలు పోలీస్ స్టేషన్లో కూడా పలు రకాలైనటువంటి కేసులు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి మీద నమోదై ఉన్నాయి. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి మరోపక్క లుకౌట్ నోటీసులు కూడా జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో దేశం విడిచిపెట్టి వెళ్లేందుకు ఎలా లేకుండా ఇటు షిప్, అదేవిధంగా ఎయిర్పోర్ట్లో వద్ద కూడా ఈ యొక్క లుకౌట్ నోటీసులు కూడా జారీ చేస్తున్న నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఎట్టికేలకు ఈ యొక్క విచారణకైతే హాజరు కావాల్సిందేనని చెప్పి కూడా ఇప్పటికే టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే ముమ్మర గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. గత 2 నెలలుగా కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం
ఆ ఆచూకీ కోసం ఇటు హైదరాబాదు బెంగళూరుతో పాటు పలు ప్రాంతాల్లో కూడా పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రీసెంట్గా కాకాని గోవర్ధన్ రెడ్డి శ్రీలంకలో ఉన్నట్లు కూడా సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు శ్రీలంకకు కూడా వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు కూడా సమాచారం తెలుస్తూ ఉంది. ప్రసన్న. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.